పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అటు ఆల్రెడీ బీఆర్ఎస్ అనర్హత వేటు కోసం అటు కేసులు వేయడము, అవి స్టిల్ కేసులు పెండింగ్ లో స్టిల్ నడుస్తున్నాయి విచారణలు. అంతలోపే ఇక్కడ కడియం శ్రీహరి నిన్న అయితే ఒక కమెంట్ వేస్తారు, ఏంటి అభివృద్ధి కోసం మేము అందులోకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి అన్నారు. సరే, అభివృద్ధి కోసం నిన్న ఆయన అన్నారని కాదు, ఇప్పటి వరకు మారిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడింది అదే మాట. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాం, ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కోసం ఆలోచించి మేము పార్టీలోకి మారుతున్నాం అని చెప్పేసి అన్నారు. కానీ లెక్క ప్రకారం చూస్తే ప్రజలు ఎవరికి ఓటేశారంటే కూడా ఆ పలానా వాళ్ళు ఎవరైతే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ఆ పార్టీని చూసి వాళ్ళు ప్రజలు ఓటేస్తారు, కానీ వాళ్ళు పార్టీ మారుతున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యానికి భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏదైతే కండువా కప్పుకుంటే పార్టీ మారినట్ట అని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే కాదు, వాళ్ళ జీతాల నుంచి 5,000 బీఆర్ఎస్ కి వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఈ కమెంట్స్ ని ఏ రకంగా చూడాలి? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలు ఫిరాయింపులతోటి తెలంగాణ వచ్చిన తర్వాత ఫిరాయింపులే మొదటి రాజకీయ అడుగుగా మారింది తెలంగాణకు. అది దురదృష్టకర పరిణామం. గతంలో సరే బీఆర్ఎస్ కాలంలో జరిగినాయి, ఇప్పుడు కాంగ్రెస్ కాలంలో జరుగుతున్నాయి. అప్పుడు సాంకేతికంగా జరిగినాయి, ఇప్పుడు సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైతే లేదు. అంతే 10 మందే పోయింది కాబట్టి ఇంకో 16 మంది అవసరం వాళ్లకు. పార్టీ ఫిరాయింపులు వర్తించకూడదు అని అంటే 2/3 రావాలి. 10 మందే వచ్చారు, ఇంకో 16 మంది రావాల్సింది ఉండే, కానీ రాలేకపోయిన పరిస్థితి కనపడుతుంది మనకు. ఇక్కడ ఏంటంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏదో 19-20 రెండు దఫాలుగా 19-20 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. వాళ్ళు 2/3 పోవడానికి ఈజీ అయింది అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు 39 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి 2/3 మెంబర్స్ వన్ టైంలో రావడం అనేది పాసిబిలిటీ కనపడతలేదు మనకు. అలాగే ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు కాంగ్రెస్ ఉన్నంత అదేంది మన లూజ్ పార్టీగా అంటే బలహీన పార్టీగా బీఆర్ఎస్ లేదు ఈరోజు. వాస్తవం అది మనం ఒప్పుకోవాలి. సరే, ఆర్థికంగా రాజకీయంగా బాగా ఎదిగున్న పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, అన్ని వనరులు ఆ పార్టీకి ఉన్నాయి, ఓ నాయకుడు ఉన్నాడు. అదంతా అడ్వాంటేజ్ గా ఈరోజు బీఆర్ఎస్ నుంచి ఆ 2/3 మెంబర్స్ వన్ టైంలో వచ్చే పరిస్థితి అయితే లేదు మనకు తెలిసి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది వస్తే సరిపోయింది, కానీ ఇలా 26 మంది రావాలంటే పాసిబిలిటీ లేదు. ఇంకోటి అపోజిషన్ కూడా 39 మందితో ఉంది కాబట్టి అది సాధ్యమైతే లేదు. సాంకేతికంగా ఫిరాయింపు సాధ్యం కావడం లేదు వాస్తవం. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము అభివృద్ధి కోసమే వచ్చినాం అనేది అది సహజమైన నానుడిగా మారింది. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే అదే చెప్తున్నారు. బీఆర్ఎస్ కాలంలో కాంగ్రెస్ వాళ్ళు మారిన వాళ్ళు అదే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే పదం చెప్తున్నారు. అభివృద్ధి లక్ష్యంగా పార్టీ ఫిరాయిస్తే ప్రజలు తప్పనుకోరు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి నిర్వచనం. అది నిజమా కాదా అనేది ఉప ఎన్నికలు వస్తే గానీ వాళ్ళకి తెలియదు, మనకు కూడా తెలియదు. అయితే నిజమే, అభివృద్ధి లక్ష్యంగా పార్టీ ఫిరాయిస్తే తప్పు లేదని అనుకున్నప్పుడు 119 మంది కూడా ఫిరాయించవచ్చు. అభివృద్ధి కదా అందరికి కావాల్సింది. ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళందరూ తన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే నేను గెలిచినానని అనుకుంటే, ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకుంటే 119 మంది కూడా అధికార పార్టీలకు ఓట్స్ ఏముందండి? మరి ఇక రాజకీయాలు ఎందుకు, ప్రతిపక్షం ఎందుకు, ఏదెందుకు చెప్పడానికి కూడా కాస్తంతనన్నా జర అదేంది బిడియమో సిగ్గో ఉండాలి. ఆ పదం ఎన్నిసార్లు వాడతారండి? గతంలో బీఆర్ఎస్ హయాంలో అదే వాడిండ్రు, ఇప్పుడు అదే వాడిండ్రు. ఇంతకుముందుకు మన రవి గారు చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి కాలంలో కూడా అట్లాగే మాట్లాడిండ్రు. అభివృద్ధి లక్ష్యంగా ఫిరాయిస్తున్నామనే పదం విని విని అదేంది వినే వాళ్ళకే సిగ్గు అనిపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. సాంకేతికంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లకు మేము ఆ పార్టీలో జాయిన్ అయినామని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. నిజమే, మరి ప్రతిపక్షం కూడా సవాల్ చేస్తున్నది. నిజమే, నువ్వు బీఆర్ఎస్ లో ఉంటే మా మీటింగ్లకు ఎందుకు వస్తలేవని వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు పోతున్న పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఢిల్లీలో చిప్ చాట్ లో చాలా విషయాలు చెప్పిన మనం విన్నాం. కండువా మార్చిన మాత్రాన పార్టీ మారినట్టు ఎట్లయితుంది? అయినా ఆ మారిన ఎమ్మెల్యేలు కూడా గమ్మత్తుగా ఏం చెప్తున్నారంటే, లాజిక్ ఏందంటే 3 రంగుల కండువా కప్పుకున్నాం, అది ఇండియన్ ఫ్లాగ్, అది కాంగ్రెస్ అది కండువా కాదు అని చెప్పడం ఇంకో విచిత్రం. అరే ఏదున్నా ప్రజలకు తెలిసిన విషయమే, ఓపెన్ ఇది, లేవు దాపెట్టేది ఏం లేదు. వాళ్ళు అబద్ధం చెప్పినా వాళ్ళు నిజమని అనుకునే పరిస్థితి ప్రజల్లో లేదు. కాకపోతే ఇప్పుడు 16 మంది మారిన 10 మంది ఎంతకాలం కొనసాగుతారు అనేది ఇప్పుడు స్పీకర్ మీద డిపెండ్ అయింది.
సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, నోటీసులు ఇచ్చిండ్రు ఎమ్మెల్యేలకు 8 మంది తిరిగి జవాబు ఇచ్చారు. ఇంకో మరో 2 ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు. అందులో ఇవ్వని వాళ్ళలో కడియం శ్రీహరి ఒకరు. వారు నిన్న చెప్పారు అభివృద్ధి కోసమే పోయినా అని అదే పదం ఆయన కూడా వాడుతున్నాడు. గతంలో జరగలేదా, మీరు చేస్తే సంసారం, ఏం చేస్తే వ్యభిచారమా అనేది కూడా కడియం శ్రీహరి గారు వాడిండ్రు. ఇవన్నీ ప్రజలు వింటున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయాలకు విలువ లేకుండా పోయింది. ఈ పార్టీ ఆ పార్టీ, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఇంకో పార్టీ అనేది కాదు. అటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఉండడం దురదృష్టం. అసలు నిజానికి ప్రతిపక్షం ఆ రోజు లేకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేసి ఉండొచ్చు. ఈరోజు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్న విషయం. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ గా ఏంటంటే క్లీన్ పాలిటిక్స్ తెలంగాణలో వచ్చే అవకాశాలు లేకుండా ఈ 2 పార్టీలు మాత్రం చేసినాయని చెప్పొచ్చు. అది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఎవరా అనేది కాదు ఇక్కడ సమస్య. ఇప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం చెప్తున్నారండి, మేము కూడా గెలిచింది 64 మందినే, మాది కూడా ఇన్స్టేబుల్ ఉన్నది ప్రభుత్వం, మాకు కూడా 10 మంది వస్తే బాగుంటుందని మేము పార్టీలకు రమ్మన్నాం అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. అప్పట్లో కేసీఆర్ కూడా అదే చెప్పాడు, మేము 63 మందినే గెలిచినాం కాబట్టి మా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు అవతల పార్టీ వాళ్ళు, కాబట్టి మేము ఫిరాయింపు అంటే అవతల పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నాం అనేది అప్పుడు చెప్పారు. లాజిక్ గా జనాలు కూడా అప్పట్లో సమర్థించారు కూడా మొదటి టైంలో, ఫస్ట్ టైంలో. కానీ అదే 2018 వచ్చేసరికల్లా 88 మందిని గెలిచినా కానీ మళ్ళా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడమే జనాలు తప్పుపట్టిన విషయం. ఈ రోజు రేవంత్ రెడ్డి దాన్నే ఉదాహరణ చెప్పుకుంటుండు. కానీ ప్రతి వాళ్ళు ఆ ఉదాహరణ ఎందుకు ఇన్స్టేబుల్ గా ఉంటుందండి 64 మంది గెలిచిన తర్వాత? ఏంది ఇన్స్టెబిలిటీ పొలిటికల్ గా ఏముంటదని? ఎవరు మారుతారండి? అధికార పార్టీ నుంచి బయటికి పోయే ఎమ్మెల్యేలు బహుశా మనకు తెలిసి ఏ ప్రభుత్వంలో కూడా ఉండరు. ఉంటే గింటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పోయేటోళ్ళు ఎవరు ఉండరు. ఆ భయం ఏందో రేవంత్ రెడ్డికి నాకు కూడా అర్థం కాలేదు. సరే అది ఏందో తేల్చాలి కదా, స్పీకర్ తేల్చాల్సిన విషయం. రెండో విషయం అనండి, అందరూ ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీగా మారిన తర్వాత దాన్ని సమర్థిస్తున్న పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీ ఉంది, మనం చూస్తున్నాం. కానీ ఆ పద్ధతి మారాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉదాహరణకు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో అందులో ఏముందండి, లొసుగు ఒకటే, సింగిల్ లొసుగు. 2/3 మెంబర్స్ వస్తే అది ఫిరాయింపు కిందికి రాదు అనేది ఆ చట్టంలో ఉందనేది మనం వింటున్నాం. దాన్నే అందరూ వాడుతున్నటువంటి పరిస్థితి. అది బీఆర్ఎస్ వాడింది, కాంగ్రెస్ వాడింది, అందరూ వాడుతున్నారు. వీళ్ళకి ధైర్యం ఉంటే ఫిరాయింపులు జరగకూడదు రాజకీయాల్లో అనే ధైర్యం ఉంటే దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలండి. ఆ దమ్ము ఉందా? ఎవరైనా మాట్లాడుతున్నారా దాని గురించి? ఈవెన్ కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఆ విషయం మాట్లాడుతున్నారండి. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి, ఇట్లా పార్టీల ఫిరాయింపులు జరుగుతున్నాయి, 2/3 లేదు 1/3 లేదు, సింగిల్ ఎమ్మెల్యే మారినా 2/3 మారినా కానీ అది ఫిరాయింపుల కిందకి వస్తుంది అనేది ఒక సవరణ తీసుకొస్తే ఈ దేశంలో ఫిరాయింపులే జరగలేదండి. అటువంటి ప్రపోజల్ రాజకీయ పార్టీ అనేది తీసుకొస్తున్నదా? బీఆర్ఎస్ మాట్లాడుతున్నది మా ఎమ్మెల్యేలను వీళ్ళు ఫిరాయించుకున్నారని మాట్లాడుతున్నది, సుప్రీంకోర్టుకు పోయింది, అన్ని చేస్తుంది. కానీ ఈ సవరణ గురించి ఎందుకు మాట్లాడతలేదు? గతంలో కాంగ్రెస్ మాట్లాడలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడతలేదు. ఫిరాయింపుల చట్టాన్ని సవరిస్తే తప్ప ఈ దేశంలో ఫిరాయింపులు అనేటి ఆగవు, అది మనం గుర్తించాలి. ఆ విషయం మాత్రం ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదు. ప్రతి పార్టీ అసలు దాని ప్రస్తావనే లేదండి. అంటే సమర్థిస్తున్నాయి ఫిరాయింపులు చట్టం ఏదైతే తీసుకొచ్చారో అన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మేము కూడా అదే కదా చేయాల్సిందనేది. ఆ ఫిరాయింపు చట్టాన్ని సవరించడానికి ఎవడూ చెప్పడం లేదు. ఇవాళ కేటీఆర్ చెప్పొచ్చు కదండి, ఈ దేశంలో ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని ఎందుకు చెప్పడం లేదు కేటీఆర్? రేపు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము అదే పని చేస్తామనే కదా ధైర్యం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విషయం చెప్తుంది కదా. స్వయాన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపుల చట్టం మీద నిజంగానే దేశంలో రాహుల్ గాంధీ గురించి కూడా కాస్త చెప్పుకోవాలి. గతంలో రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, ఫిరాయింపు ఎవరు ఫిరాయించినా కానీ రాళ్లతోటి కొట్టాలని ప్రజలకు చెప్పిన మొదటి రాజకీయ నాయకుడు, తెలంగాణ రాజకీయాల్లో చెప్పిన మొదటి రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. అట్లాగే రాహుల్ గాంధీ కూడా ఏం చెప్పిండండి, ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించాడు. దేశంలో బీజేపీ ఫిరాయింపులతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని పెద్ద ఆరోపణ చేసిన రాహుల్ గాంధీ ఇవాళ రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఫిరాయింపులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది రాజ్యాంగ పరంగా ఉల్లంఘన కాకుండా రాజకీయంగా అనైతికమైన విషయం రాహుల్ గాంధీకి తెలియాలా? నైతిక రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అదే పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ తెలంగాణ విషయంలో ఏం చెప్తాడండి? చెప్పాలి కదా.
దీన్ని ఏ పార్టీనో మనం విమర్శించడానికి కాదు. ఈ దేశంలో రాజకీయాలు బాగుపడాలంటే ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరిగిగానే అయిపోదు. రాజ్యాంగ పుస్తకంతో పాటు ఈ దేశంలో రాజకీయ సంస్కరణలు జరగాలి, ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి. 2/3 కాదు, కంప్లీట్ పోయినా కానీ అది ఫిరాయింపుల చట్టం ఫిరాయించినట్టే అనేది చట్టాన్ని సవరిస్తే ఈ దేశంలో ఒక్క ఫిరాయింపు కూడా జరగదండి. ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? ఎందుకు మాట్లాడాడు కేటీఆర్ గారు? ఎందుకు మాట్లాడారు? నేను అడుగుతున్నా. ఏ పార్టీ అయినా మాట్లాడాల్సింది కదా. దేశంలో రాజకీయాలు బాగుపడాలా, తెలంగాణలో బాగుపడాలంటే అంతకు మించిన సంస్కరణ ఇంకేముంటదండి? దాన్ని వదిలేసి మిగతా అన్ని మాట్లాడుకుంటాం. నీ మీద వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు, వాళ్ళు నీ మీద దుమ్మెత్తిపోస్తారు, నువ్వు వాళ్ళ మీద ఇదే కదా రాజకీయం. విమర్శ తప్ప రాజకీయాలకు మిగిలింది ఏముందండి కదా? తెలంగాణలో ఏం మిగిలిందో చెప్పండి. 2 సంవత్సరాలకు కావస్తున్నది రేవంత్ ప్రభుత్వం వచ్చి. ఈ విమర్శలు తప్ప జరుగుతున్నది ఏంది? ఏమీ జరుగుతున్న పరిస్థితి ఏది మనకు కనపడతలేదు. 3వ పార్టీగా బీజేపీ ఉంది. అది ఆ పార్టీ అదేంది మన మత్తు నిద్రలో ఉన్నది. ఆ పార్టీ కల్పించుకొని రాజకీయంగా నిజంగానే ఎంతో కొంత సంస్కరణ తీసుకొచ్చో రాజకీయాలను బాగు చేసే లైన్ లో ఆ పార్టీ కూడా ఉండటం లేదు. ఈ 2 పార్టీలు ఏంటంటే మెయిన్ కాంటెండర్ గా రోజు ఆరోపణలు ప్రత్యారోపణలు, ఫిరాయింపుల మీదనా, ఇంకో దాని మీదనా, అవినీతి మీదనా, దర్యాప్తుల మీదనా, ఈ రాజకీయం తప్ప తెలంగాణలో ఏం జరుగుతుందండి? నేను అడిగితే దర్యాప్తులు జరిగినాయి, వాస్తవం. మీ చర్యలు ఇవ్వండి. ఎక్కడ చర్యలు కనపడతలేవు. ఫోన్ ట్యాపింగ్ చర్యలు లేదు, కాళేశ్వరం మీద లేదు, పవర్ పర్చేజ్ మీద దర్యాప్తు అయింది, ఇంతవరకు ఈ ప్రభుత్వం బయట పెట్టింది లేదు, దిక్కు లేదు. ఏం రాజకీయాలండి ఈ రోజు? ప్రజలు వినడానికి రాజకీయాలా? ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ అనిల్ గారు, సో ఇందాక మరి